హైదరాబాద్ పాత బస్తీకి చెందిన అంటే ఒకే బస్తీకి చెందిన దాదాపు 22 మంది స్వాములు శబరిమల వెళ్తుండగా బస్సు బోల్తా పడిన ఘటన నిన్న చోటు చేసుకుందని చెప్పొచ్చు. అక్కడికక్కడే డ్రైవర్ మృతి చెందగా 22 మందికి స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తీవ్ర గాయాలతో పక్కనున్న దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు వారి కుటుంబ సభ్యులు కొంతమంది ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఏం జరిగింది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీకు ఎప్పుడు తెలిసింది? అది 1వ తేదీ ఉదయం మాకు 5:30 గంటల ప్రాంతంలో ఫోన్ ద్వారా సమాచారం వచ్చిందండి. యాక్చువల్గా 30వ తేదీ శ్రీరామ భక్త సమాజం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మండల దీక్షలు చేసేటువంటి ఒక సంప్రదాయం ఉన్నది. దానికి అనుగుణంగా ఈ సంవత్సరం కూడా స్వాములంతా కూడా 40 రోజుల యొక్క దీక్ష అనంతరము 30వ తేదీ ఇరుముడులు కట్టుకొని అయ్యప్ప స్వామి దర్శనానికై ఇరుముడు చెల్లించడానికి బయలుదేరినటువంటి బస్సు 1వ తారీఖు ఉదయం 5:30 గంటల ప్రాంతం లోపల అక్కడ యాక్సిడెంట్ జరిగిందని ఫోన్ ద్వారా మాకు అక్కడ యాక్సిడెంట్లో ప్రత్యక్షంగా ఉన్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులు తెలియజేయడం జరిగింది. అది కంజీరపల్లి విలేజ్ దగ్గర కన్నామలై బ్రిడ్జ్ అనేటువంటి బ్రిడ్జి దాటగానే ఈ యొక్క ఇన్సిడెంట్ జరగగానే అక్కడ ఉండేటువంటి ఒక 6 మంది స్వాములు తీవ్రంగా గాయపడ్డారు. అదే రకంగా బస్సు డ్రైవర్ రాజు అనేటైన అక్కడికక్కడే మృతి చెందినటువంటి సమాచారం అందింది. సమాచారం అందగానే ఇక్కడ ఉండేటువంటి మన కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారితో ఈ యొక్క విషయం తెలియజేసి వారికి సహాయం చేయాలనేటువంటి రిక్వెస్ట్ చేయగానే ఇమీడియట్గా అక్కడ స్పందించి అక్కడ కన్సర్న్ డిస్ట్రిక్ట్ కలెక్టర్తో మాట్లాడి ఇమీడియట్గా క్షతగాత్రులందరినీ కూడా అక్కడ పక్కన ఉండేటువంటి మెడికల్ కాలేజ్లో ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, మెడికల్ ఆఫీసర్ గారు ఇమీడియట్గా స్పందించడం ద్వారా కొద్దిగా ఏర్పాట్లో కూడా చాలా వరకు క్షతగాత్రులందరికీ కూడా ట్రీట్మెంట్ అందించడంలో సఫలీకృతమైందని చెప్పొచ్చు. అదే రకంగా అక్కడ ఉండేటువంటి స్వాములను కూడా ఇమీడియట్గా ట్రీట్మెంట్ తర్వాత అయ్యప్ప స్వామికి స్పెషల్ దర్శనం చేయించడమే కానీ అక్కడ ఏర్పాట్లు చేయడం కానీ రిటర్న్ రావడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయించడం లోపల బండి సంజయ్ కుమార్ గారు వారు ఈ యొక్క చొరవ తీసుకొని ఏర్పాటు చేశారు. అదే రకంగా డ్రైవర్ ఎవరైతే మరణించారో ఆ డ్రైవర్ రాజు కూడా ఈ సైదాబాద్కు చెందినటువంటి ఒక యువకుడే. అయితే వారిని కూడా ఆ మృతదేహాన్ని పోస్ట్మార్టం చేయించి అదే రకంగా అంబులెన్స్లో ఇక్కడ వరకు చేరవేయడంలో ఫ్రీగా వారి యొక్క సర్వీస్లను కూడా వారు ప్రొవైడ్ చేయడం జరిగింది. అందుకు వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం నిలకడగా ఉన్నారు. కాళ్ళకు చేతులకు ఇటు తలపైన చాలా ఇంజూరీస్, చిన్నపిల్లలకు కూడా చేతులు అట్లా విరిగాయి. ఒక 6-7 మందికి బాగా దెబ్బలు తగిలాయి. ఇప్పుడు రిటర్న్లో ఉన్నారు వారు, అనంతపూర్ దగ్గర ఉన్నారు. సాయంత్రం వరకు చేరుకుంటారు. ఏదేమైనప్పటికీ స్వామివారి యొక్క దయతో అయ్యప్ప స్వామి యొక్క దయతో వారికి బస్సుకు చెట్లు అడ్డం రావడంతో వాటిపై ఒరిగినటువంటి బస్సు లోయలో పడకుండా ఉండిపోయింది. కాబట్టి స్వామివారు ఈ యొక్క అయ్యప్ప స్వామివారిని మా తరఫున స్వామివారికి చేతులెత్తి మేము దండం పెడుతూ స్వామివారి కాపాడారు. ఇంత పెద్ద మరి దుర్ఘటన లోపల ఎవరికి ఒక్కరికి దురదృష్టశాస్తు డ్రైవర్గా ఒక్కరు ప్రాణం పోయినటువంటి విషయం కానీ లోయలో పడి ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేటువంటిది. ఈ ప్రాంతానికి ఎనలేని మరి ఇబ్బంది జరిగేటువంటి చాలా లాస్ జరిగేటటువంటిది. కానీ స్వామివారి దయతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. దురదృష్టం ఏంటంటే డ్రైవర్ ప్రాణాలు పోవడం అనేటువంటిది చాలా మరి మేమందరం కూడా ఆ విషయం లోపల వారి కుటుంబ సభ్యులతో వారందరూ కూడా వారికి తగిన సహాయం చేయడం లోపల కూడా వారి కుటుంబ సభ్యులతో అందరం కూడా వెన్నంటూ ఉంటామనేటువంటి విషయం మీకు తెలియజేస్తామని. స్వామి శబరిమల వెళ్తుండగా బస్సు బోల్తా పడి అక్కడికక్కడ ఒకరు మృతి చెందడం జరిగింది. మిగతా వారికి కూడా చిన్న చిన్న గాయాలు జరిగాయండి. అక్కడ అనుకూలం 4 గంటల మధ్యన యాక్సిడెంట్ జరగడం వల్ల ఆ డ్రైవర్ మరి కన్ను మూసిండా ఏం చేసిండా తెలియకుండా ఇలా ఘటన జరిగింది. ఆ స్వాములంతా అయ్యప్ప దయ వలన చాలా మంచిగా ఉన్నారు. బస్ మాకు అదే కోరిక, బస్ మా అయ్యప్ప మాకు కాపాడిండు బస్, అంతే స్వామి. ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టం. ఈ సంఘటనలో డ్రైవర్ మృతి చెందడం కూడా చాలా దురదృష్టమైన సంఘటన. అయ్యప్ప స్వాములను 22 మంది అయ్యప్ప స్వాములను అయ్యప్ప వారే రక్షించుకున్నారు. వారు 40 రోజులు మండల దీక్ష చేసి వారి భక్తి ద్వారా స్వామికి వేడుకున్నందుకు ఆ 2 చెట్లు అడ్డం పెట్టేసి బస్సు బోల్తో పడకుండా లోయలో పడకుండా కాపాడారు.
దీనికి ఇక్కడ ఉన్న అయ్యప్ప స్వామి భక్తులు మరియు హిందూ సమాజం అంతా అయ్యప్ప స్వామికి రుణపడి ఉంటాం. అక్కడున్న కొట్టాయం జిల్లా కలెక్టర్ గారికి, అక్కడున్న కొట్టాయం జిల్లా మెడికల్ కాలేజ్ సిబ్బందికి కూడా మేము, పోలీస్ వ్యవస్థకు కూడా మేము ఇక్కడ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడున్న అయ్యప్ప స్వాములకు కేంద్ర మంత్రి గారు చెప్పగానే తక్షణం స్పందించి అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించి, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారుకి కూడా మా యొక్క ధన్యవాదాలు. వాళ్ళు తక్షణం స్పందించి కార్యకర్తలను, ఆ అయ్యప్ప స్వామిని రక్షించి వారికి అక్కడ తగిన ఏర్పాట్లు చేసి దర్శనం చేయించి రిటర్న్ స్వామిని మన రాజు అనే డ్రైవర్ యొక్క మృతదేహాన్ని కూడా ఫ్రీగా అంబులెన్స్లో ఇక్కడికి పంపిస్తున్నారు. మేము కేంద్ర మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.